హాయ్ ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా నా మీద చాలా హోప్స్ పెట్టుకుంటున్నారు. మీ తగ్గట్టుగానే నేను అప్డేట్‌లన్నీ టక 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 ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎమాన్యుయల్ గ్రాఫ్ పడిపోయిందా అనే వీడియో పెట్టాను. అది చూడండి. మీకు క్లుప్తంగా, నీట్‌గా, క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో ఏంటంటే మనకి ఆయిషా గారు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారా అనేది నిన్న పెట్టా వీడియో. ఫస్ట్ పెట్టాను, అందరూ తిట్టారు. ఏం మాట్లాడుతున్నావు, వాట్ ఆర్ యూ టాకింగ్, ఆయిషా గారు ఎలిమినేట్ అయిపోవడం ఏంటి అని చెప్పి తిట్టారు. ఓకేనా. నెక్స్ట్ 7 రోజుల ముందు చెప్పా. ఏమని చెప్పాను నేను, భయ్యా దమ్ము శ్రీజ ఏం కంగారు పడిపోకండి, దీపావళి తర్వాత వస్తుంది భయ్యా అని చెప్పా. 7 రోజుల ముందు, ఇప్పటికే ఉంటుంది చూడండి వీడియో. 7 రోజుల ముందు చెప్పా దీపావళి తర్వాత పక్కా రీ ఎంట్రీ అని చెప్పేసి. ఓకేనా. ఓకే, అది వదిలేసండి. ఇప్పుడు ఏంటంటే ఆయిషా గారు మళ్ళీ రీ ఎంట్రీ అవుతారా? 100% అవ్వరు 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 అవ్వరు. ఒకవేళ అయినా సరే అసలు లేదు, పంపించేస్తారు పక్కాగా. ఎందుకురా అంటే ఈవిడికి టైఫాయిడ్ ఫీవర్. నేను ఎల్బీలో చూసినప్పుడు ఈవిడ కనబడలేదు, కంగారు పడిపోయాను. ఏంటి ఈవిడ కనబడలేదు ఏంటి అని చెప్పేసి మళ్ళీ లైవ్ రికార్డింగ్ మళ్ళీ చూసి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ లైవ్ వెనకాలకి ముందుకి పెట్టింది. అప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే బయటపడ్డది. ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు, ఈవిడ తలనొప్పి, ఫీవరు, బాడీ పెయిన్స్ వల్ల విపరీతంగా బాధపడుతుంది. బాధపడిన వల్ల ఏంటంటే మనకి కన్ఫ్యూషన్ రూమ్లో పిలిపించి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మెడికల్ రూమ్కి పంపిస్తారు. మెడికల్ రూమ్కి పంపించిన తర్వాత బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తారు. ఫస్ట్ ఆర్ఎంపీ డైరెక్టర్ ఎవరు ఉంటారు కదా, అతను చెక్ చేస్తారు. తగ్గపోయేసరికి ఏంటంటే టెస్టుల కోసం బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత బ్లడ్ టెస్టులు అన్ని కూడా చేస్తారు. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు వచ్చి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లోని ఏటీ డీల్స్ అంటే టైఫాయిడ్ ఫీవర్ ఈవిడికి ఉంది. అంటే బ్లడ్ టెస్ట్లన్నీ కూడా వీళ్ళు చెయ్యకుండా పంపించారా బిగ్ బాస్ టీం అనేది? ముందుగానే సిమ్టమ్స్ ఉంటాయి ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది. ఎందుకంటే నాకు ఎక్కువ అదే వస్తుంటుంది, టైఫాయిడ్ ఫీవర్ వస్తుంటుంది. ఇది ఏంటంటే కాల్ ఉంటుంది కదా, అరికాలు, బొటనేలు, ఫింగర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఫీవర్. అలా జమ్మ లైట్, ఇది కూడా నైటే వస్తుంటుంది. అంటే ఈ దుమ్ములు ఉన్నాయి సరే, ఈ దుమ్ములు బ్యాక్ పెయిన్ ఫుల్, తర్వాత ఈ బ్యాక్ పెయిన్ ఫుల్, బ్యాక్ పెయిన్, ఈ దుమ్ముల నొప్పి చాలా ఎక్కువ విపరీతంగా ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే ఇలాంటివి మనకి వైరల్ కొద్దిగా వస్తుంది అందరికీ. చూసారా, జలుబులు, దగ్గుతున్నారు చాలామంది. ఈవిడ్ని అర్జెంటుగా పంపించారు, ఎవిక్షన్ పాస్ చేసి పంపించారు ఈవిడికి. ఈవిడ మళ్ళీ వస్తుందంటే 100% రాదు. అది తగ్గడానికి 4 వారాలు పట్టింది, లేదా 2 వారాలు పట్టింది. అప్పుడు కూడా 2 వారాలు చక్కగా ఆడి చూసుకొని మేడం గారు వచ్చేసి హత్తు బంగాళదుంప అంటే ఎవరు కూడా నమ్మరు. ఈవిడ బయటికి వెళ్ళిపోయింది, డూబు చెప్పింది. ఆ ఫేవర్ ఉన్న మాట నిజమే కానీ ఈవిడ బయటికి వెళ్ళి ఆడ చూసి వచ్చేసి ఈయన హెల్మెట్ చేసింది, ఈవిడ హెల్మెట్ చేస్తే ఈ అలీబాబా దొంగ అని చెప్పేసి అందరికీ క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ ఎలిమినేషన్లో ఉంటా కూడా బయటికి ఈజీగా దుబ్బు వచ్చేస్తుంది. అది జరగబోయే సిచ్యువేషన్, మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకోటి చెప్తానండి నేను. ఈవిడ వస్తే గనక ఒక 1 వీక్లోనే ఈవిడ వచ్చేస్తే మనకు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈవిడికి దమ్ము శ్రీజ గారికి పడినా, లేదనుకుంటే ఈవిడికి తనుజ గారికి పడినా, ఈవిడికి ఎమాన్యుయల్ గారికి పడినా, ఈవిడికి మాస్ మ్యాన్ హరీష్ గారికి పడినా, ఈవిడికి ప్రియా గారికి పడినా, ఈవిడికి ఏటి పడినా మనకి ఏంటంటే ఎలిమినేషన్ నామినేషన్ చేసుకుంటారు కదా, నామినేషన్ ప్రక్రియలో చెప్తున్నాను. ఏం పడినా సరే తనుజ గారికి విపరీతంగా బ్యాడ్ పోర్ట్రేట్ అయిపోద్ది. పక్కా బ్రదర్, 100%. ఓకేనా. ఈ విధంగా ఉంటుంది. ఇంకా నాకు తెలిసిన మట్టుకైతే చాలా బాధాకరమైన విషయం పెడతారు. ఎందుకంటే ఫస్ట్లోనే స్ట్రాంగ్ అయిన కంటెస్టెంట్నే ఢీ కొట్టింది, అలాగే ఢీ కొట్టింది. గేమ్ మారుద్దాం అనుకుంది కానీ, కాకపోతే ఆ బంతుల టాస్క్లో నెక్స్ట్ ఏంటంటే ఆ శవాల పెట్టెల టాస్క్లో ఇవి ఎక్కి ఏడిచాడు. అక్కడ మొత్తం ఇలా పెంచుకున్న గ్రాఫ్ ఇలా పడిపోయింది. ఏంట్రా ఈ అమ్మాయి చిన్న విషయానికి అలా మాట్లాడుతుంది, ఏంట్రా చిచ్చి అలాగే ఎక్కి ఏడిచేస్తుంది, తనుజ గారిని అన్ని మాట్లాడినది కదరా, మరి ఆవిడెంత బాధపడిపోడరా అని అనుకున్నారు. తర్వాత మనకేంటంటే మనకి నామినేషన్ ప్రక్రియలోనే వస్తే రావే పోవే ఇలా రాయి అని చెప్పేసి మొత్తం గ్రాఫ్ అంతా కూడా 50% గ్రాఫ్ పడిపోయింది. ఏడిసిన తర్వాత తనుజ గారు అనిన తర్వాత 20% గ్రాఫ్ పడిపోయింది. మిగిలినంత గమ్మత్తు వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే జ్వరం, టైఫాయిడ్ ఫీవర్. ఇంకా ఇలాంటి వాళ్ళు ఏం ఆడుతారు, గుండెల మీద చేసుకొని చెప్పండి. నేను చెప్పింది తప్పో రైట్ని కూడా మీరు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కంప్లీట్గా చూడండి. వీడియోలు దింపుతూనే ఉంటాను, గ్రోప్ అవ్వట్లేదు ఛానల్. ఓకేనా. హార్డ్ వర్క్ అయితే పెడతాను, ఎఫెక్ట్స్ అయితే పెడతాను. ప్రతి ఒక్క పాయింట్ కూడా వెనక్కి ముందుకు వేసి చూసాను. నా అనాలిసిస్ ఆయిషా గారి విషయంలో అయితే ఇదే. ఒకవేళ వచ్చినా సరే అవుట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అమూల్యమైన కామెంట్ కింద తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దిస్ ఇస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యు నెక్స్ట్ వీడియో. జై హింద్, బాయ్.